ఏం మాట్లాడుతున్నారు మేడం? మీ భర్త వల్లే మా మల్లిక మేడం చనిపోయింది. కమ్ అగైన్, రిపీట్ శరత్. మీ భర్త వల్లే మల్లిక మేడం చనిపోయింది. వన్స్ మోర్. నిజంగానే మీ భర్త వల్లే మల్లిక మేడం చనిపోయింది మేడం. భర్త 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 వినడానికి ఎంత హాయిగా ఉంది. జై నా భర్త, ఈ నిత్య భర్త. విన సొంపుగా ఉంది శరత్. నా భర్త జై వల్ల మల్లిక చనిపోలేదని నాకు తెలుసు శరత్. నువ్వు మల్లిక పియ్యవి కాదు. తను చేసే మోసాల్లో నువ్వు పార్ట్నర్ అని కూడా నాకు తెలుసు. మీ ఇద్దరు ఏ ఉద్దేశంతో నా భర్త జై పంచన చేరారో కూడా నాకు తెలుసు. మర్యాదగా మల్లిక ఎక్కడుందో నిజం చెప్పకపోతే ఈ గన్ను నుంచి బుల్లెట్ వదలడం నాకు చాలా ఈజీ. బట్ నీ బాడీలోంచి ప్రాణాలు వదలటం నీకు చాలా కష్టం. సో నిజం చెబుతావా లేక చేస్తావా? మేడం, నిజమే చెప్తున్నారు. ఆ మల్లిక నీకు ఎంత వాటా ఇస్తుందో నాకు తెలీదు శరత్. కానీ ఎంత వాటా ఇచ్చినా నీ ప్రాణాల కంటే ఎక్కువ కాదు. జస్ట్ దాని అడ్రస్ చెప్పు చాలు, నేనే వెతుక్కుంటూ వెళ్తాను. ఒరే శరత్, నువ్వెక్కడున్నా నేను నిన్ను వదిలిపెట్టను. ఆ మల్లిక ఆచూకీ తెలుసుకున్న వెంటనే నిన్ను చంపేస్తాను. లేవండి లేవండి, త్వరగా లేవండి. లేవండి త్వరగా, లేవండి. రే, మేడం సారు ఆ సెల్లో ఇంకా నిద్రపోతున్నట్టున్నారు. వాళ్ళని ఎలాగైనా లేపాలి. అవునరా, ఆ వార్డెన్ చూశాడంటే జైలర్తో చెప్పేస్తాడు. పదండి.
హ్యాపీ బర్త్డే సార్ 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 హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సైలెన్స్ హ్యాపీ ఈ రోజు నా పుట్టినరోజు అని ఎవరు చెప్పారు మీకు ఏంటి పుట్టినరోజు కాదా అయితే పెళ్లి రోజే. పెళ్లి రోజే. పెళ్లి రోజు సార్. పెళ్లి రోజు సార్. శుభాకాంక్షలు. ఏయ్, ఆగండి నా పుట్టినరోజు కాదు పెళ్లి రోజు కాదు ఏమీ కాదా అయితే ఎందుకు వేస్ట్ అయితే ఇంకెందుకు పోదాం పదండి పదండ్రా, పోదాం పదండి రేయ్, పొద్దున్నే ఏమైందిరా మీకు గోల చేస్తున్నారు ఏ నువ్వేంటి చూస్తున్నావు సెల్ ఓపెన్ చేయి సార్ ఇప్పుడే నిద్ర లేచావా సెంట్రీ సార్. సెల్ ఓపెన్ చేయి నిత్యరా గుడ్ మార్నింగ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్స్ మళ్ళీ సేవ్ చేశారు పదే ఏం చేస్తున్నావు నిత్య వేపళ్ళతో పళ్ళు తమ్ముతున్నానండి. అంత డబ్బున్న మీరు ఈ అప్పులతో పడుదవడం ఏంటమ్మా అనవసరంగా వేప పుల్ల కమిట్ అయ్యానే, ఎలాగోలా కవర్ చేయాలి. ఇప్పుడంటే మాలాంటి వ్యాపారస్తులు డబ్బు కోసం పేస్టు బ్రష్ అలవాటు చేశారు కానీ ఇది వరకైతే జనాలు ఇలాంటి వేప పుల్లలతో ఉప్పుతో బొగ్గుతో పళ్ళు తమ్ముకునేవాళ్ళు. పైగా పేస్టు బ్రష్ వచ్చి ఇవి మూలన పడ్డాయి గాని భూమి గుండ్రంగా ఉంది. మళ్ళీ మా వ్యాపారస్తులు మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా చేదుందా అని పాతకాలపు రుచుల్ని పేస్ట్ లో మిక్స్ చేసి మరీ అమ్ముతున్నారు. అవును మేడం. మా నాయనమ్మ ఉప్పు బొగ్గు కలిపి తోమేదంట మేడం. ఇప్పటికే ఊళ్ళో ఉంటే మా నాన్న వేపలతోనే పొళ్ళు తోమేవాడు కదా, ఆ పనే నేను చేస్తున్నాను. ఉచితంగా వస్తుంది, ఆరోగ్యంగానూ ఉంటుంది. ఇలాంటివన్నీ నీకెలా తెలుసు నిత్య ఖాళీగా ఉన్నప్పుడు కంప్యూటర్లో కొట్టి చూడండి, ఇలాంటి విషయాలు ఎన్నో తెలుస్తాయి. బట్ నువ్వు తెలుసుకుని ఆచరించడం చాలా గ్రేట్. మేడం గారు చాలా విషయాలు చదివేసినట్టున్నారు సార్. మీరు కూడా ట్రై చేస్తారా? ఇదిగోండి. ఏంటి ఇది ఇంత చేతిగా ఉంది? ఎలా నవ్వుతున్నావు నువ్వు? 2-in-1 ఆఫర్లా పేస్ట్ బ్రష్ కలిపి ఒకే దాంట్లో వస్తుంటే హ్యాపీగా బ్రష్ చేయక చేదుగా ఉందంటారేంటండి? నీ మామకు దండం పెట్టాలి.
ఎందుకు? నీకు ఇన్ని టేస్ట్లు అలవాటు చేసినందుకు. మీకు నేను అలవాటు చేస్తానుగా, నమలండి. చేదుగా ఉంటే ఎలా నవ్వులేది? తినగా తినగా వేప తీయగా ఉంటుంది అని పెద్దలు చెప్పారు. నమలగా నమలగా ఆ చేదే తీపవుతుంది. నమలండి. వెంటనే ఈ విషయం మేడంకి ఫోన్ చేసి చెప్పాలి. వీడేంటి నాకు కాల్ చేస్తున్నాడు? హలో, మార్నింగే కాల్ చేసావింట్రా? చేయాల్సి వచ్చింది మేడం. పొద్దున్నే మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది మేడం. ఏంటి, మంగొచ్చిందా? మంగెవరు మేడం? ఆ, అదే మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా? అవును మేడం. కళ్ళు తెరవగానే ఎదురుగా ఉంది మేడం. మల్లికా మేడం ఎక్కడుందని గుచ్చి గుచ్చి అడిగారు మేడం. నువ్వేం చెప్పావు? తెలీదని చెప్పి పారిపోయి వచ్చాను మేడం. మంచి పని చేశావు. ఇంకెప్పుడు అదే మా అమ్మాయి కంట పడకు. చచ్చినా పడను మేడం. పడితే చేస్తాను కదా. ఏంటి శరత్, ఏమన్నావు? మీ అమ్మాయి నాకు గన్ను పెట్టి బెదిరించింది మేడం. మల్లికా మేడం ఆచూకీ చెప్పకపోతే చంపేస్తా అన్నారు. నాకు భయంతో చెమటలు పట్టాయి. తను ఏ డ్రెస్ లో ఉంది శరత్? శారీలో ఉందా? లేదు మేడం, రోజు చూస్తున్నట్లేదు. మోడర్న్ డ్రెస్ లో డిఫరెంట్ గా ఉన్నారు. అంటే నిత్య? మోడర్న్ డ్రెస్, డిఫరెంట్ యాటిట్యూడ్, గన్తో బెదిరించడం. తను ఖచ్చితంగా మంగ కాదు, నిత్యే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? పారిపో మేడం, ఈ సిటీ, ఈ స్టేటే కాదు, ఈ కంట్రీనే వదిలి వెళ్ళిపో. ఇక్కడే ఉంటే చచ్చిపోతావు. ఏమంటున్నారు మేడం? నన్ను మీరు కాపాడలేరా? దాని నుంచి ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఈ పాటికే నువ్వు ఈ సిటీ వదిలి ఉండాల్సింది. తప్పు చేశావు. ఇంకా ఆ తప్పు చేయకు. వెంటనే పారిపో. చావుకి దూరంగా వెళ్ళిపో. వామ్మో! నిత్య రంగంలోకి దిగింది. తీగలాగుతోంది, డొంక కదులుతోంది. అలా జరగడానికి వీల్లేదు. నిత్యని ఎలాగైనా ఆపాలి. లేదంటే నిత్య తిరిగి తిరిగి నా మెడ పట్టుకుంటుంది. అంతదాకా వస్తే నిత్యకి మంగైనా నేనైనా ఒక్కటే. చంపేస్తుంది. అందరూ జాగ్రత్తగా వినండి. కరుడు కట్టిన భయంకరమైన నేరస్తుడు మరి కాసేపట్లో ఈ కారాగారంలోకి తీసుకొస్తున్నారు. ఖైదీలందరూ చాలా జాగ్రత్తగా మసులుకోండి. అతనికి చాలా దూరంగా ఉండండి. ఏ ఉగ్రవాద అయి ఉంటాడు. కాదు, ఏ తీవ్రవాద అయి ఉంటాడు.
లేదు ఏ మాఫియాడానో అయి ఉంటాడు. అని తళ తళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య చారి గారు ఉడతలు పట్టేవాళ్ళ ఉన్నాడు. వీడు కరడుగట్టిన యాక్సిడెంట్ రా. వీడికి చిన్న పుది కొస ఎక్కువ. ఇంత పెద్ద గొలుసులు తగిలించారంట్రా. చెప్పండి. వదలండి. రాయ్, నీ పేరేంట్రా? శ్రీవత్స గోత్రం అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు. ఓ పంతులవా? ఏం చేసావు? కాకులకు పెట్టిన పిండాల్ని ఎత్తుకెళ్ళావా? మీ డీజీపీని కొట్టాను. ఓర్ని, అది నువ్వేనా? ఎస్, అది నేనే. ఏయ్! మా డిఎస్పీ సార్ని కొడతావట్రా? కర్మ కాలొచ్చావు. నీ సరదా మొత్తం తీరిపోద్ది. ఏయ్, వీడికి స్పెషల్ క్లాస్ తీసుకోండి. మళ్ళీ కాకి యూనిఫామ్ వైపు కన్నెత్తి చూస్తే ప్యాంటు తడిసిపోద్ది. అయినా ఏమిటి నువ్వు? ఏమిటట ఇంతమంది మగాళ్ళ ముందు ఓ మగాన్ని పట్టుకుని అసభ్యంగా మాట్లాడతావా? అసలు నువ్వు ఆడదానివేనా? అంట్లు తోముకునే గంట్లు మొక్కుందానా? ఓయ్, నేను ఇక్కడ జైలు రా. నీ పాలిట యమదూతని. ఓసి నీ అమ్మా కడుపు వాడా. ఎక్కడా ప్లేస్ లేనట్టు అక్కడ పంచిచ్చావేమిటి? నీ తుప్పతేగా నీ గంటలకు ఘాట్లు పడిపోను.